రోజూ పాలు తాగితే ఆరోగ్యంగా ఉంటారు. కానీ ఆ పాలే తాగి జగిత్యాలలోని ఓ కుటుంబం అనారోగ్యం పాలైంది. సాయిరాం నగర్ కు చెందిన మహిళ వ్యాపారి వద్ద 7.5 నుంచి పాలు తీసుకుంటున్నారు. కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. అనుమానం వచ్చి పాలను గమనించేందుకు 3 రోజులు నిల్వ ఉంచారు. అయినా పాలు విరగకుండా ఉండడంతో వ్యాపారిని నిలదీశారు. అతన్ని మున్సిపల్ అధికారులకు పట్టించారు. ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ పాల నమూనాలను ల్యాబ్కి పంపి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఏమైందంటే మేము 1.5 ఇయర్ నుండి పాలు తీసుకుంటున్నాం. అయితే గత 6 నెలల నుండి పాలల్లో స్మెల్ వచ్చింది, డెటాల్ స్మెల్ లేదంటే పాలు తాగేసరికి నాకు కడుపు ఉబ్బినట్టు ఆయాసం అవుడు. మా అమ్మకి కూడా అసలు ఆమె ఎటువంటి అనారోగ్యం ఉండదు. ఆమెకు అటువంటి ఆమెకి ఇన్ని దద్దులు ఇట్లా పెద్ద పెద్దగా వచ్చినాయి. ఈ పాలైతే ఎప్పటి నుంచి మేము తాగుడు మొదలెట్టినామో అందరికీ ఒకళ్ళిద్దరికి ఒకరు. మా పిల్లలు ఒక పెద్ద బాబు తాగుతాడు, ఆ బాబుకి కూడా మోషన్ స్టార్ట్ అయింది. ఒక 4 డేస్ నుంచి ఇంకా ఇట్లా మొత్తం స్టిక్గా అట్లా బ్లీచింగ్ పౌడర్ టైపు చేతులకు పట్టేసింది. అమ్మ బోల్ తోమేటప్పుడు చూసి నాన్న ఇదేదో ఉన్నది దానికి చెప్పు అని అన్నోళ్ళు ఈయనకి చెప్పేసరికి ఈయన చూసిండు. 3 రోజుల పాలు అట్లనే పెట్టుకుంటూ వస్తున్నాం కానీ అవి పగులుతలేవు. మా పక్కకి ఒక పాల డైరీ ఆయన అమ్ముకుంటాడు, అతని దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేస్తే ఒక 10% ఉడిలో పాలు లేవు, ఇవి కల్తీ అడిగి తెలుసుకోరంటే ఈ కల్తీ చేసి ఎంతమంది నేను ఇట్లా వేస్తుండే.